ఏమ్మా ఏమున్నాయి? ఓన్లీ జాంకాయలు. ఎక్కడ తోట? ఇంత ఈ తోటలో కాయలు కావుగా? ఈ తోటలోనేనా? ఇది పొగాక జామ తోట కాదు అది? ఆహా. ఎంతమ్మా కేజీ? అది బాగా హైబ్రిడియా? ఏమన్నా చదువుకున్నావా? ఒకసారి ట్రై. ఒకసారి ట్రమ్మా. ఏ ఊరు మీది? కాదమ్మా, ఆ పొగాకు ఆ రకంగా నవ్వులుతున్నావు, క్యాన్సర్ వస్తే చచ్చిపోతావు. నువ్వు ఎన్ని జాంకాయలు అమ్మితే ఏం ఉపయోగం? హాస్పిటల్కి పెట్టాలి డబ్బులని. పొగాకు వేసుకోకూడదు, మానేయాలి. ఎంతమంది మీకు పిల్లలు? ఏం పేరు నీ పేరు? నా పేరు సంతోషం. మీరు క్రైస్తవులా? చర్చికి వెళ్తారా? వెళ్తాను సార్. ఇది ఒకటి ఉంది సార్ నా కాడ. తప్పమ్మా, దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఇక దేవుడు మాటలు ఇంటికి వెళ్ళి చదివించుకో. కాదులే, మాది హైదరాబాదు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు, మంచి చక్కగా వ్యాపారం చేసుకుంటున్నావు. పొగాకు నోట్లు వేసుకుని నవ్వులుతున్నావు. ఇప్పుడు మేకలు, బర్రెలు, ఎద్దులు ఇవన్నీ ఉంటాయి కదా, పందులు, ఇవన్నీ అసలు ఆ తోటలో ఏమన్నా కాకు తింటదా? సార్ మీ నెంబర్ ఏంటి సార్? నేను ఒక్కకి మర్చిపోయి నీకు ఫోన్ చేస్తాను. దాని కింద ఉందలే కానీ నాకు ఫోన్ చేయొద్దు. దేవుడికి సాక్షిగా ఉంటే చాలు. అవును. బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నాను. బాప్తీసం తీసుకొని వేసుకోండి. ఇది నమ్మకుండా సాలి చేసిన 3 సంవత్సరాలు. మళ్ళీ ఏమో సార్ వేసుకుంటున్నా. తప్పమ్మా, మానేయాలి. మానేస్తే నేను దేవుడు మంచిగా సంతోషంగా ఉంచుతాడు. నీ పేరుకు తగినట్టుగా. పేరులోనే సంతోషం ఉంది కానీ నీ జీవితంలో సంతోషం ఉందా? అవును సార్, నాకు ఆత్మ కూడా ఇచ్చింది దేవుడు. మరి ఆత్మను కూడా పొందుకొని నువ్వు ఇట్లా చేస్తున్నావా? చర్చికి వెళ్తావా? ఆదివారం నోరు అట్నే ఎర్రగా పెట్టుకుని వెళ్తావా? ఆ ఒక్కరోజు కడుక్కొని వెళ్తావా? ఆ ఒక్కరోజు కడుక్కుంటే చర్చిలో వాళ్ళకి ఎవరికి కనపడదు. సరే, చర్చిలో వాళ్ళకి కనపడకుండా కడుక్కుంటున్నావు. మరి దేవుడు కనపడకుండా ఏమైనా కడుక్కుంటావు? అది తప్పు కదా. సరే, ఇన్ని రోజులు నీకు తెలియకుండా వేసుకున్నావేమో. నీకోసం చిన్న ప్రార్థన చేస్తా. ఈ రోజు నుంచి మానేస్తావా? ఇంకెప్పుడు వేసుకోకూడదు. బైబిల్ ఉందా నీకు? అమ్మా, బైబిల్ ఉందా? ఇది ఇంకొక చిన్న బైబిల్, కొత్త నిబంధన. చదివించుకో, బాగుంటుంది. మీ ఆయన గారు ఏం చేస్తారు? వేసుకో పర్లేదు, వేసుకో. చెప్పులకి ఏం ఇబ్బంది లేదులే. ఏం చేస్తుంటారు? ఓహో, పిల్లలు ఏం చేస్తుంటారు? ఈ మధ్య కరువు పని కూడా పోయింది అనుకుంటానే. తెలియదు ఆయనకి. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసాము. మంచి పని చేస్తాడు. వరలు, సిమెంట్ వరలు, అట్లాంటి పనులు అంతా చేస్తాడు. అమ్మాయిలు లేరు? ముగ్గురు అబ్బాయిలే. మరి అందరూ కలిసే ఉంటారా? మేము కూడా తనిగినే ఉన్నాం సార్. ఓకే. మరి మీ సంపాదన అంతా ఎవరికి ఇస్తారు? ఏం సంపాదించారు? మాకే పోతారు. అవును, కష్టంలే. అప్పుడు ఈ వరలు అంగడి పెట్టుకొని. మరి పెన్షన్ అట్లాంటివి వస్తాయా? పెన్షన్ 4000 వస్తుంది. ఆయన పచ్చివాతం సార్, 5 సంవత్సరాలు పచ్చివాతం వచ్చింది. మాట రాదు. నాకు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కొత్తగారిని డాక్టర్ చెప్పింది. డాక్టర్ సుధాకర్ రెడ్డి మందులు వాడుకుంటా ఉన్నాయి. పని చేసుకుంటేది ఎక్కువ మందులు పెట్టుకుంటే. సొంత ఊరు ఎవరు? కష్టంపాడు. చర్చి ఉంది ఊళ్ళో. మరి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బాగోలేదు. మీ ఆయనకి పక్షవాతం వచ్చింది, మీ అబ్బాయి చనిపోయాడు. కనీసం నీకు జ్ఞానం ఉండాలి కదమ్మా. దేవుడికి సాక్షిగా ఉండాలి కదా. దేవుడిని నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, ఏం ఉపయోగం? తర్వాత హాస్పిటల్లో నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రోజులు అడ్మిట్ అయినా. వాళ్ళు ఏం చెప్పారంటే, మా కాడ బాగా కాదమ్మా, నెల్లూరు పెద్ద హాస్పిటల్ చేరమని. పెద్ద హాస్పిటల్ ఆయనకు మాటలు రావు. నాకు తెలియదు, చదువులేదు. పెద్ద కొడుకు ఏం చేసిందంటే, అమ్మ ఇప్పుడు ఆడేట్టు జరగద్ది, ఈ కరువు పని మీద సంవత్సరానికి ఒకసారి ఆఫీసర్లు వచ్చి చెకింగ్ చేసుకుంటాం. 10 రోజులు తీరదు, 10 రోజుల తర్వాత తీసుకోబోతాను అన్నాడు. కూర్చుని అన్నాడు. నొప్పులు
నైట్ పండుకున్న కాళ్ళు తెరకపోతే సచ్చు వస్తున్నాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి ముందు. ఆ తిమ్మిర్లలోనే సచ్చు వస్తాయి. నడిచేది ఏ కాలు ఎత్తి పెట్టాలో తెలియదు నుంచి అక్కడికి పాలేని ఆట ఎక్కటానికి పరిస్థితి ఎట్ట ఉంది. మరి ఇది దేవుడే నన్ను కాపాడాల్సింది. అంటే దేవుడికి మన హృదయానికి అవకాశం ఇవ్వాలి, మన హృదయంలోకి ఆయన్ని ఆ అవకాశం ఇవ్వాలి, ఆయన ఆహ్వానించాలి. ఆయన తలుపు దగ్గర నుంచో నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు, నువ్వు ఆయనకి ద్వారంగా ఓపెన్ చెయ్యాలి. ఇచ్చిండు, తట్టిండు, నన్ను కనపడిండు, నాకు చూపించిండు, ఆయన ఎంతులు చూపించిండు, ఆయన ఎలుగుని చూసినాను, అన్ని చేసిన సార్. మరి ఎట్లా జరిగిపోయిందో, ఎట్లా మళ్ళా పడిపోయిందో. ఎప్పుడైతే సరే వాళ్ళకి అమ్మేసేయండి, మళ్ళీ తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. కేజీ అంటే మరి భోజనం చేసావా? ఓకే, తోట ఏరో వాళ్ళది, వాళ్ళు ఇక్కడ పెట్టి నన్ను నమ్మిస్తారు, కూలి ఇస్తారు, నాకు మధ్యాహ్నం అన్నం తెచ్చి పెడతారు. ఎంత ఇస్తారు? నెలకు 6,000 ఇస్తున్నారు. నెలకి 6,000 అంటే 200 రోజుకి. అది ఆదివారం రావేమో? ఆదివారం చర్చికి పోతాం. మరి ఆ రోజు పోతే నీకు వచ్చేది 5,200 పట్టుకోకుండా నెల మొత్తానికి ఇస్తారు. ఇప్పుడు నీ కాయలు ఏమైనా పాడైపోయినాయి, నీకేం సంబంధం లేదు. ఓకే, కాకుంటే ఇన్ని కేజీలు మేము వేసినాము, ఇన్ని కేజీలు అమ్మి నువ్వు ఇన్ని తగ్గినాయి, నువ్వు ఎక్కువ ఇచ్చినావు అవునులే అన్న. ఇంకేం చేయరు అంటే ఈ బాబు. అవునులే, సరే మంచిదమ్మా. నీ పేరులో సంతోషమ్మా ఉంది, నీ జీవితంలో సంతోషం లేదు. ఎందుకంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. ఇది మొదలుకొని నువ్వు పొగాకును మానేసి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఆయన హృదయంలో ఉంటాడు, కానీ నువ్వు ఆ హృదయాన్ని ఆయన దుఃఖ పెడుతున్నావు. ఆయన ఈ భూమి మీదకి ఒకసారి నీ కోసం ప్రాణం పెట్టాడు, ఇంకెన్నిసార్లు ఆయన దుఃఖ పెడతావు? నువ్వు పొగాకు వేసుకున్న ప్రతిసారి నువ్వు యేసుప్రభుని బలెంతో పొడుస్తున్నావు. అందుకని మానేసి మంచి సాక్షిగా బ్రతికిన రోజులు నువ్వు కూలి పని చేసుకున్న 200 చేసినా పర్లేదు, ఆయన కోసం నమ్మకంగా జీవించాలి. నీకు ధనవంతుడు లాజరు తెలుసా? లాజరు ఎంత నమ్మకంగా ఉన్నాడు. ఆయనకి తినటానికి తిండి లేదు, ఎమ్మకలు ఆ రొట్టె ముక్కలు కింద పడితే తినేవాడు ఏరుకొని, వాళ్ళంతా పుండ్లు, అనారోగ్యం, అయినా కూడా ప్రభువుకు సాక్షిగా ఉన్నాడు. అబ్రహాం రొమ్మున దూతల చేత కొనుక్కోబడ్డాడు. మరి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళంలో పోయి యాతన పడుతున్నాడు. అందుకని నువ్వు సాక్షిగా ఉండాలా. నువ్వు ఇంకెప్పుడు ఇది మొదలుకొని ఇంకెప్పుడు వేసుకోబాకు. ఒకవేళ దేవుడే నీ దగ్గర ఆపిచ్చి మాట్లాడిస్తున్నాడేమో నువ్వు గుర్తుపట్టాలి, సరేనా? నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. మేము ఇట్లా వెళ్తా సువార్త చెప్తా ఉంటాం, మా పని అదే. ప్రార్థన మీ పాస్టర్ గారు చేస్తారు. ఫస్ట్ నీలో మార్పు ఉండాలి. నీలో మార్పు లేకుండా ఎంతమంది ప్రార్థన చేసినా ఏం ఉపయోగం? చేస్తున్నా. అప్పుడప్పుడు నాకు ఆలోచన వచ్చినప్పుడు కొన్ని అలవాట్లు అనేవి తగ్గించుకోగలుగుతాను. ఇప్పుడు నీకు ఓటు వేయాలనుకో, నీకు ఓటర్ ఐడి కార్డు కావాలి. నువ్వు ఇప్పుడు ఫ్రీ బస్సు కదా, బస్సు ఎక్కి ఉచితంగా అడిగిన నెల్లూరు పోవాలనుకో ఆధార్ కార్డు చూపించాలి. నీకు పింఛన్ రావాలనుకో పింఛన్ కార్డు కావాలి. రేషన్ కావాలనుకో, బియ్యం ఇవ్వాలనుకో రేషన్ కార్డు కావాలి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. నీ పేరు ఎట్లుంటుంది? నువ్వు రోజు పొగాకు తింటున్నావు, ఎట్లుంటుంది? ఇప్పుడు చూడు, నువ్వు మా అమ్మతో సమానం, కానీ నీకు కోపం రావాలని నేను ఒక మాట మాట్లాడుతున్నా. అది కదా కుక్క, నువ్వు మిగిలిస్తే అన్నం తింటుంది, కనీసం అది తింటుంది ఆ కుక్క ఆ పొగాకుని. అంటే నువ్వు అంతకంటే దారుణమా? నిన్ను దేవుడు మనిషిగా ఎందుకు తయారు చేశాడు? ఆ కుక్కని నోటి మాటతోటి తయారు చేశాడు. జంతువులన్నీ కలుగునే కానీ కలిగాయి, చెట్లన్నీ కలుగునే కానీ కలిగాయి. నేను చేతితోటి ఆయనలాగే తయారు చేసుకుని ఆయన జీవాత్మను ఊదాడు నీలో. ఎందుకు? పొగాకు తినటానికా? దేవునికి దూరంగా ఉండటానికా? సాతాను గడికి దగ్గరగా ఉండటానికా? తప్పు, మానేసేయాలి, సరేనా? నీ పేరు నీ చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రోజు మొదలుకొని ఇంకా నువ్వు అసలు ఎప్పుడు కూడా పొగాకు వేసుకోవడానికి లేదు. వేసుకుంటే మాత్రం దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీ ఇష్టం మరి, ఇంకా సరేనా? సరే, కళ్ళు మూసుకో. శిక్షనే భరించి క్రయధ
ఇది ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది. వెళ్తాము, అది చదివించుకో, నీకు బాగా అర్థమవుతుంది. ఇదేమో బైబిలు, దేవుడి మాటలన్నీ దాంట్లో ఉంటాయి. మనిషి ఎలా పుట్టాడో ఉంటుంది, మనిషి ఎలా బ్రతకాలో ఉంటుంది, మనిషి ఎలా చనిపోతాడో ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకంలో ఏముంటుందో కూడా దాంట్లో ఉంది. రోజు బైబిల్ తీసుకొని వస్తే ఏం ఉపయోగం లేదు చర్చికి. దాంట్లో ఉండేది చదవాలి, మనమైనా మన పిల్లలైనా. పెద్ద కొడుకు కూడా హైదరాబాద్లో వచ్చి బైబిల్ ట్రైనింగ్ చేస్తాను. ఆహా. భార్య చనిపోయింది, పెద్ద భార్య. ఇంకో కుమార్తె. నీకెందుకు దుఃఖం వస్తుంది? నేను దేవుని మర్చిపోతాను. ఇప్పుడు ఒక మనిషిగా నేను వచ్చి నేను నీకు పొగాకు నవ్వలొద్దని చెప్తేనే నీకు అంత దుఃఖం వస్తుంది. అదే ఒక రోజున నువ్వు యేసు ప్రభు ఎదుట నిలబడాలి. ఆ రోజు నువ్వు ఎంత దుఃఖపడతావు? మనకి దేవుడు ఇంత సమయాన్ని, ఇంత మంచి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయనకి మనం లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు మానేసేయి, సరేనా? ఉన్నా కూడా పడేసే పొగాకు. ఏది ఉందా? ఏది ఆ పొగాకు? ఏది పడేసి ఇంకొండకూడదు. నీ జీవితంలో ఇంకా మార్పు రావాలి. ఆ సున్నపకాయ కూడా దేనికి? ఇంకా అసలు వద్దు, అది వేసుకోకపోతే చచ్చిపోతావా? నువ్వు ఇట్లా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. అవి లేకుండా చచ్చిపోతే ఏం కాదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. సున్నపకాయ ఒక్కలు తీసేయి ఓ, యేసు రక్తమే జయం. సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేసే పనిని దీవించునుగాక. ఆమేన్. సరే, వందనాలమ్మా, వందనాలు. ఏమ్మా, ఏ ఊరి మీది? ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు? యానాదులు. ఏం పని చేస్తారు? చదువుకున్నారా ఏమన్నా? ఇదిగోమ్మా, చదువుకున్నారా? అవి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకుంటే బాగుంటుంది. మీరు ఇక్కడ ఏ కులమైనా, ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మనం చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మీరు అది చదువుకుంటే మీకు సత్యం తెలిసిద్ది. యేసు ప్రభు తెలుసా మీకు? ఎప్పుడన్నా వెళ్తారా? మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్ద ఆయన ఎండకు బయలుదేరు? ఎక్కడికి? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఏం చేస్తుంటావు? పనికాడు ఉంటావు. ఏమన్నా చదువుకున్నావా? 5 చదివావా? ఇగో దేవుడి మాటలు చదువుతావా? చదువు. యేసుక్రీస్తు తెలుసా? ఓ, మీరు క్రిస్టియన్సే. బాప్టిజం తీసుకున్నావా? చర్చికి వెళ్తావా? సరే సరే, మంచిది. చదువుకు ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే ఓకే, సరే. నువ్వు కూడా మంచిగా బలపడాలి, ఆయనకి సాక్షిగా ఉండాలి. నువ్వేనా చర్చిలో పెద్ద? ఓకే, మరి ఎంతమంది వస్తారు మీ చర్చికి? 30 మంది వస్తారా? ఏమి మరి ఇంకా మిగతా వాళ్ళకి చెప్పలేకపోతున్నారు? మీ ఊర్లో ఇంకెవరు లేరా దేవుడిని నమ్ముకునే వాళ్ళు? అందరూ దేవుడిని నమ్ముకునే వాళ్ళే. మరి వాళ్ళకి ఎందుకు మీరు చెప్పట్లేదు సువార్త? దేవుడు చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. మరి కనీసం సర్వలోకానికి వెళ్ళకపోయినా మీ ఊర్లో వాళ్ళకైనా మీరు చెప్పుకోవాలి కదా. చెప్పకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? అబ్బాయి డిగ్రీ చేసింది, డిగ్రీ పీకాము. ఒక అబ్బాయి డిగ్రీ చేసింది. హిందువులు చేసుకుంటున్నారు సార్ అబ్బాయి. క్రైస్తవులు పెళ్ళే కావాలి. మరి క్రైస్తవులు మనం దేవుడు నమ్ముకున్న వాళ్ళం, దేవుడు నమ్ముకున్న వాళ్ళే కావాలి కదా. సరే, దేవుడికి ప్రార్థన చేయండి, దేవుడే మంచి సంబంధం చూపిస్తాడు. సరే, దేవుడు చేస్తాడులే. నీ పేరేంటి? తిరుపాలు. తిరుపాలు. ఓకే, మంచిది.
నీ పేరు మీద మీ పాపల గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు తగిన సమయం ముందు మంచి సంబంధాన్ని తీసుకుని వచ్చి రిబ్కా, ఒక అమ్మాయి పేరు సూరి, అబ్బాయి పేరు బాబు. ఆ రిబ్కా అనే ఆమెకు మరి ఇస్సాకు ఎక్కడున్నాడో అంతే కదా సార్, తీసుకొని వస్తాడు దేవుడు ఎక్కడున్నా, సరేనా? కాకపోతే తగిన సమయం ముందు. మరి అప్పటిదాకా మనం దేవుడిలో బలంగా ఉండాలి. కొంతమంది అంటే సార్ ఇంకా పెళ్లి చేయలేదు అంటే దేవుడు టైం ఇవ్వాలి సార్. అవును, అంతే కదా, అంతేగా. దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనకు కూడా సమయం తొందరపడకూడదు, ఇంకా కాలేదని. అమ్మాయి మంచి వచ్చే సార్ ఇందులో వచ్చేది చేసుకోవాలని ఆలోచన. వద్దులే, అన్యుల్ని చేసుకోకూడదు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఏ కులమైనా పర్లేదు. దేవుడిని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవునికి సాక్షిగా ఉండే వాళ్ళకైతే ఎవరికైనా ఇచ్చేసాయి. నువ్వు కులం చూడబాకు. కులాలు మతాలు మనకు లేవు. చేసే పనిని బట్టి మన పెద్దవాళ్ళందరూ పెట్టుకున్నారు, సరేనా? మంచిది. ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయి బ్రహ్మాండంగా. దేవుడి చిత్తం అది, సరేనా? ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. ఓకే ఓకే, మంచిది. థ్యాంక్ యూ. ఏం పెద్దాయనా, బాగున్నావా? ఏంది ఎండకి బయలుదేరు? ఈడికంటే ఎందుకు వచ్చావు? పిల్లలంతా ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తుంటారు? అప్పట్లో ఏమైనా చదువుకున్నావా? అయితే ఇదిగో ఇంటి దగ్గర చదివించుకో. మంచి మాటలు, దేవుడు మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. అది చదివించుకొని బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దాయనా, దాహం వేస్తుంది, మంచినీళ్ళు ఇస్తావా? చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా? మరి మాకిస్తావు, నీకు మాకిస్తావు, మేము వెళ్ళిపోతాం. నీకు పాపం ఎండలో నిలబడాలి కదా. ఉంచుకో పర్లేదు. ఏంటి మేకలు నీయేనా? ఎన్ని మేకలు ఉన్నాయి? 30 మేకలు ఉన్నాయి. ఏమైనా పోతులు ఉన్నాయా? ఏ ఊరు మీది? మరి ఇంత దూరం ఎందుకు వచ్చావు? మరి ఏమి మీకేమి ఆడ అడవి జంతువులు అవి కనిపించవా? తోడేళ్ళు బోడేళ్ళు ఇవి మీ సొంతయే? ఎక్కడ అమ్ముతారు వీటిని? పిల్లలు అమ్ముతారా? అన్నిటిని అమ్మేదేనా? వస్తారు సంతలకి అట్లా తీసుకెళ్ళరు. పిల్లలు ఎంతమంది మీకు? నాకు 3. అబ్బాయిలా అమ్మాయిలా? 2 ఆడపిల్లకాయలకి. ఒక అమ్మాయికి 3, ఒక అమ్మాయికి 3, ఒక కొడుక్కి అంటే 4. మనవరాలు కూడా ఉన్నారు. మరి ఎందుకు ఈ వయసులో పాపం రెస్ట్ తీసుకోవచ్చు కదా? ఏం చేసేది. మీ భార్య ఉందా? మరి ఇద్దరు తోలుతున్నారు, ఇద్దరు కాస్తున్నారు. ఏమన్నా చదువుకున్నావు అప్పట్లో? అస్సలు వాళ్ళు కూడా. అయితే మీ పిల్లలతో చదివించుకో. ఇవి మంచి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు ఏ పని చేసినా నిజమైన దేవుడు ఆయనే. మనం చనిపోయే లోపు నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకొని చనిపోవాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడో పరలోకానికి రాడని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కనిపించినప్పుడు, ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు అందరూ కనపడతారు. మన మేకలు, భార్య, పిల్లలు, మనవరాలు అందరూ ఉంటారు. ఈరోజు ఇప్పుడు చచ్చిపోయా ఉంటావు నువ్వు, రేపు ఈ టైంకి నిన్ను ఉంచరు. మన ఇంట్లో వాళ్ళే తీసుకుపోయి పాతి పెడతారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? వీళ్ళందరూ అప్పుడు నీకు భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ మనవాళ్ళు కాదు. కానీ నీ ఆత్మ మాత్రం పరమాత్మ దగ్గరికి చేరిద్ది. నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది, నీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? పైన 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. నీ ప్రయాణం ఎటు? కాబట్టి తెలుసుకోవాలి, సరేనా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన మనం మానవులు చేసిన పాపాల నిమిత్తం మనమేమో కోళ్ళు మేకలు కోసుకుంటాం పాపాలు పోవటానికి. ఆయనే ఈ భూమి మీదకి దిగొచ్చి మన కోసం ప్రాణమే పెట్టాడు. చనిపోయిన తర్వాత పాతి పెడితే ఆయన తిరిగి 3వ రోజులు లేచాడు. అంత సజీవుడు ఆయన, నిత్య దేవుడు. మనమంతా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఆయన తెలుసుకోవాలి, సరేనా? చదివించుకోవడానికి బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని దీవించును గాక. మంచిది పెద్దాయనా, థ్యాంక్ యూ.
మిమ్మల్ని ముగ్గురిని ఎక్కించుకోవడానికి ఆపలేదు, మీకు మంచి మాటలు ఇద్దామని ఆపాం. తమ్ముడు చదువుకోండి, ఇగోండి సిస్టర్స్ మీరు కూడా చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్. తమ్ముడు చెట్లు ఎందుకు కొడుతున్నారు? తడికిలకా? పర్మిషన్ తీసుకున్నారా? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఇక్కడ ఏం చేస్తుంటారు? రైతు పనికి పోతాం సార్. మంచిది. చదువుకున్నావు ఏమన్నా? చదువుకోండి. దేవుడి మాటలు, యేసుక్రీస్తు తెలుసా మీకు? అవి యేసయ్య మాటలు చదువుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే మనకి చనిపోయిన తర్వాత మన ఆత్మ పరమాత్ముడి దగ్గర చేరిద్ది. లేదంటే భయంకరమైన నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం బ్రతుకుతున్నామంటే ఏ పని చేసుకున్నా, మనది ఏ కులమైనా ఏ ఊరైనా మనం సత్యాన్ని తెలుసుకొని చనిపోవాలి. చనిపోయేలోపు మనకి ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. మనం మంచిగా జీవించాలి, నమ్మకంగా సత్యాన్ని తెలుసుకొని జీవించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవం. అందుకని తెలుసుకోండి. చదివితే నీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను ఒక హిందువుని, నా పేరు మల్లికార్జునరావు. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, ఇంకా చెప్పరాని కార్యక్రమాలని చేశాను. నిజమైన దేవుడు యేసుప్రభువుని తెలుసుకుని అన్నీ మానేసి ప్రశాంతంగా ఉన్నాను. నీకు చెప్పడం వల్ల నాకేమి రాదు, నీకు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం కూడా లేదు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను, నువ్వు కూడా తెలుసుకోమని నీకు ఇచ్చాను. సరేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏనా మీదేనా ఈ పొలం? కాదా? ఏరియాలో ఏమన్నా కౌలుకి ఏమన్నా పొలం దొరుకుతుందా? కౌలుకి ఏమన్నా పొలం దొరుకుతుందా? మామూలుగా వ్యవసాయం చేయడానికి. ఎన్ని ఎకరాలు ఉంది? మెయిన్ రోడ్డుకి ఉంటుందా? ఓకే ఓకే ఓకే. ఆ పక్కదా? బోర్ లేదు. ఓకే ఓకే. ఎంత ఉంటుందో ఎకరా? సరే ఇది ఓకే. కౌలుకి ఎంత ఉంటుంది అంటున్నా? అవునులే. ఓకే. మీరు మేకలు కాస్తారా? మీయేనా? మంచిది. ఏమైనా చదువుకున్నారా? దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి చదువుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం పెద్దాయనా, బాగున్నావా? ఇది హ్యాండ్ బ్యాగ్ వేసావు, అది బ్యాగ్ లో ఏముంది? మంచినీళ్ళే. మరి అన్నం తిన్నావా? ఇంటికి పోయి తెచ్చుకున్నావా లేదా ఎట్లా? ఎవరైనా తెచ్చిచ్చారా? తెచ్చుకుంటా. ఏం కూర ఇవాళ? ఏం కూర? బెండకాయ. ఎన్ని ఉన్నాయి మేకలు? ఒక 20 ఉన్నాయి సార్. కోతులు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పిల్లలు ఎంతమంది నీకు? 2. ఏం చేస్తుంటారు? ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, ఒక అమ్మాయి ఇంకా కోచింగ్ తీసుకుంటుంది. అంటే ఇద్దరు సాఫ్ట్వేర్ అన్నట్టే. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తండ్రివి, అయినా ఇంకా మేకలు కాస్తున్నావు. ఏ ఊర్లో ఉంటారు పిల్లలు? ఏమన్నా ఉండరు సార్. ఒక అమ్మాయి పోయింది, మన కోచింగ్ అయిపోయింది, జాబ్ చూసుకుంటుంది. ఓకే ఓకే. అబ్బాయిలు లేరు? నన్ను పెంచుకుంటావా? నన్ను పెంచుకుంటావా? ఏ ఊరు మీది? నర్సాపురం సార్. మీరేమైనా చదువుకున్నారా? లేదు సార్. అప్పట్లో అస్సలు నువ్వేమి చదువుకోకుండా 2 పిల్లల్ని సాఫ్ట్వేర్ చేసావు, అది అమ్మాయిల్ని. గ్రేట్ అబ్బా నువ్వు. ఇదిగో ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుడి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, అవి యేసుక్రీస్తు మాటలు చదివించుకుంటే చాలా బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, అనగా నీ 2 కూతుర్లని, నీ మేకల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే పెద్దాయన, మంచి. సరే సార్. ఏనా మేకలు ఎవరి? మేకలు ఎవరి? పొలం ఎవరిది?
ఏమో తెలియదు. మరి తెలియకుండా నీ మేకని ఎడదలుతావా లోపలికి? ఆయన సుబ్బయ్య వెంకట సుబ్బయ్య వెంకట సుబ్బయ్యలదేనా? వెంకట సుబ్బయ్యలదేనా? పొలం తెలుసు మనకి. అదే ఆ పొలం అయిందేనా? మరి అడిగి తోలేవా లోపలికి? లేదన్న మామూలుగా పనిస్తుంది. మరి పోనిస్తే అవన్నీ తిని పాడు చేయవా? అవన్నీ తిని పాడు చేయవా? జామాయిల చెట్లు పిల్లల పొలం కావాలన్నప్పుడు ఎత్తుకొని పోతుంటాడు ఆయన. ఏ ఊరు మీది? శాంతినగర్ ఆడే ఉండేది. ఏమన్నా చదువుకున్నారా? ఇగో దేవుడు మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువు. యేసుబాబు గురించా? తెలుసా నీకు యేసుక్రీస్తు? తెలుసు. ఎందుకు తెలవదా? చర్చికి వెళ్తావా? ఇక్కడ చర్చి అది ఆడే. నువ్వు వెళ్తావా అంటున్నా? మీరు క్రిస్టియన్సేనా? బాప్తిసం తీసుకున్నావా? ఓకే, మంచిది. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పెద్ద ఆయన ఏం ఏరుకుంటున్నావు? ఏ ఊరు మీది? రోజు ఏం పని చేస్తావు? రోజు ఇదే పనా? దీంతో ఎంత వస్తాయి రోజుకి? 50 రూపాయలు కూడా దొరకవు. 50తో ఏం చేస్తావు? మందు వేస్తావా? ఎంతమంది పిల్లలు? 4. ఏం చేస్తుంటారు వాళ్ళంతా ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా పనికి వెళ్తారు. పిల్లలందరికి పెళ్ళి అయిందా? పనులు కదా. సరే, మంచిది. ఏమన్నా చదువుకున్నావు అప్పట్లో? అప్పుడు 2వ తరగతి చదువుకున్నాం. తెలుగు చదువుతావు కదా? ఇగో చదువుకో దేవుడు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు మంచి బాగుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని మనం చనిపోవాలి. చనిపోక ముందు ఆయన తెలుసుకోకుండా చనిపోతే భయంకరమైన నరకం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. సరేనా? ఈరోజు నువ్వు డబ్బాలు ఏరుకున్నా, కూలి పని చేసినా, ఈరోజు కనుక చచ్చిపోతే రేపు తెల్లారేసరికల్లా మీ వాళ్ళే ముందు తీసుకుపోయి పడేస్తారు. కానీ నీ ఆత్మ మాత్రం చావదు. అది దేవుని దగ్గరికి చేరాలంటే నువ్వు నిజమైన దేవుడు యేసు ప్రభువు అని నువ్వు తెలుసుకోవాలి. సరేనా? చదివించుకో. నువ్వు చదువుకో, బాగుంటుంది. నీకు చదవచ్చు కదా? కాదు, మెడలో మంచి గట్టిగా కట్టే దారాలు ఏముంటుంది మనుషులు కట్టే దారాల వల్ల? నిజమైన దేవుడిని మనం తెలుసుకోవాలి. నాయనలో ఉంటే ఎన్ని ఉండవు కదా. అందుకని నాయనలో లేవా? తెలుసు అసలు నీకు యేసు ప్రభు అని? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ నువ్వు ఆయనలోనే ఉండాలి. నువ్వు ఆయనలో ఉంటే ఆయన నీలో ఉంటాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవం. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తున్నాడు. నువ్వేమో ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఏ మంత్రగాడి దగ్గరికి వెళ్ళావు, 50 100 ఇచ్చింది కట్టించుకున్నావు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. సరేనా? తెలుసుకో, బాగుంటుంది. చదువుకో, నీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. ఏమండి, ఇక్కడ ఏమన్నా పొలాలు అమ్మే ఏమన్నా దొరుకుతాయా? ఇక్కడ లేవా? అసలు ఏమాత్రం ఉంటాయి రేట్లు ఇక్కడ? ఇప్పుడు ఈ కొనిది ఎకరా 50 లక్షల కాడికి 50-80 లక్షల ఫ్లాట్లు వేస్తున్నారు. వాళ్ళు మాత్రం 2 కోట్లు సంపాదిస్తారు. మామూలుగా పండించుకోవడానికి ఏం దొరకదా? పండించుకునేదానికి అదే ఇంక రేపు మాసులు అయితే అప్పుడు ఏదన్నా చెప్తారేమో. కౌలుకైతే ఏమాత్రం ఉంటుంది ఇక్కడ రేటు? కౌలు అంటే పుట్టిడు ఎకరా పుట్టిడు ఇచ్చేటట్టు ఎంత రేటు ఉంటే అంత 10,000 20,000 ఉంటే 20. పుట్టిడంటే ఎన్ని బస్తాలు అవుతాయి? 12 బస్తాలు 20 కేజీలు. 12 బస్తాల 20 కేజీలు అయితే ఒక పుట్టిడు. ఒక ఎకరాకి అవి ఇవ్వాలా? పండినా పండకపోయినా అంతే. ఒకవేళ లాస్ వస్తే పంట వచ్చినా ఇంక మనం చెప్పినాం కాబట్టి ఆడ వరకు ఇవ్వాలా. మీది ఏ ఊరండి? ఈ ఊరే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఒక 8 ఎకరాలు ఉంది. అంటే కౌలుకి ఒక 4 ఎకరాలు చేస్తాను, సొంతం ఒక 3 ఎకరాలు ఉంది. సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు? ఏమంటే 8 ఎకరాల మీద అయితే ఎకరాకు 4 పుట్లు అవుతాయి. అంటే ఎకరా 4 పుట్లు అంటే ఒక సంవత్సరం వడ్లు రేటు 700 రేటు ఉండదు అంటారు. రేటు కానీ 22,000 అట్ట అమ్మిను. నిరుడు ఏ క్వాలిటీ పండిస్తారు మీరు? తెలంగాణ కానీ తెలంగాణ ఈ బీపీటీలు, నెల్లూరు మసూరాలు. మంచిదండి. ఏమైనా చదువుకున్నారా? మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. మంచి దేవుడి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనము, మన కుటుంబము, పొలాలు అన్ని బాగుంటే చనిపోయిన తర్వాత కూడా స్వర్గం ఉంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.
ఏం బాబాయ్ వాకింగ్ ఇంటికాడ చేసుకోవాలి, హైవే రోడ్డు మీద చేస్తే ఎట్లా? చేయలేకపోయేది. ఏంటి ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3.5 ఎకరా ఉంది. ఏం వేశారు? ఈ తెలంగాణ నాటిన. తెలంగాణ. ఇట్లా మీకు సొంతదే, కౌలు గీలికి ఏం కాదు. నేను కలుగు అసలు నేను చేయను. మరి పంట బాగానే వస్తుందా? అది కూడా బాగా వస్తుంది. రేటు బాగానే ఉందా? ఉంది. మరి చంద్రబాబు నాయుడు వేయొద్దని చెప్పాడు కదా, ఎందుకు వేసావు? మాకు అనేది వేయకపోతే కుదరదు. వేరేదేం పండదు. మాకు నీకు ఎన్ని నెలల పంట ఇది? 4 నెలలు. 4 నెలలు వేసి ఎన్ని రోజులు అయింది? 2.5 నెలలు అయింది. ఇంకొక 45 రోజులు కోసేస్తారు. అంతే. ఈయనంతా ఎన్ని చేస్తాం. ఎంతమంది పిల్లలు? కొడుకు కూతురు. ఒక్క కొడుకు 3.5 ఎకరా సంపాదించు. ఏం చదువుతున్నారు పిల్లలు? అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఏ ఊర్లో? బెంగళూరు. ఓకే. అమ్మాయి? అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మంచి. మీరేమైనా చదువుకున్నారా బాబాయ్? నేనే చదవాలా. చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు ఉంటాయి, ఇంటికి వెళ్ళి చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఓకే. ఆయన నమ్ముకుంటే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన పొలం బాగుంటుంది, చనిపోయిన తర్వాత కూడా మనకు స్వర్గం ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవం, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యేసు ప్రభువుని మనం నమ్ముకోవడం వల్ల మన పేరు మారదు, కులం మారదు, మన మనసు మారిద్ది. నేను కూడా హిందువుని, నా పేరు మల్లికార్జునరావు. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా. ఆ భక్తిగా 4 రోజులు ఉంటా, తర్వాత నేను పచ్చి తాగుబోతుంది. అన్ని మానేసి ప్రశాంతంగా ప్రభువుని నమ్ముకుని జీవితం హాయిగా గడుపుతున్నా. మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబాయ్. ఏమా తమ్ముడు, కనీసం పిల్లోడికి చెప్పులు కూడా లేకుండా నడిపిస్తున్నావు ఎందుకయ్యా? కాదు, కొనివ్వాలి కదా, 50 రూపాయలు అయితే చెప్పులు వస్తాయి కదా. చదువుకున్నావు ఏమన్నా? ఇగో పిల్లలతో చదివించుకో. అబ్బాయి తమ్ముడు, నువ్వు స్కూల్కి వెళ్తావా? ఇదిగో చదువుకో నాయన. మంచి దేవుడు మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. అవి చదువుకోండి, మీరు తెలుసుకోండి. మీ కుటుంబం బాగుంటుంది, మీరు చేసే పని బాగుంటుంది, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి కూడా వెళ్తారు. నిజమైన దేవుడు ఆయనే, ఆయనే లోక రక్షకుడు. మనం ఆయన రక్షణలో ఉండాలి. సరేనా? ఏం పని చేస్తుంటారు? ఓకే ఓకే ఓకే. పాపం పిల్లడికి చెప్పులు కొనివ్వు, సరేనా? ఓకే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే. మీరేనా మెకానిక్? మీరేనా మెకానిక్? బైక్లేనా, కార్లు కూడా చేస్తారా? బైక్లేనా? మరి ఆ పాన్ పరాకులు నవ్వులుతున్నారు, క్యాన్సర్ వస్తే ఏం చేస్తావు? తప్పు కదా గుట్కాలు వేసుకోవటం. మారాలయ్యా, మనమే మారకపోతే మన పిల్లలు ఏం మారుతారు? ఏం పేరు నీ పేరు? మహాభాష. ముసల్మాన్. ఇక మంచి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. మీకై మీరు మానలేరు, ఆయన నమ్ముకుంటే ఆయన మానిపిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళాలి? 500 ఇస్తావా? మంచిది, మేము కూడా ఎక్కించుకోవడానికి ఆపలేదు. నీకు మంచి దేవుడు మాటలు చెప్దామని ఆపాము. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి. మీరేంటి ఆల్రెడీ క్రైస్తవులా? ఇద్దరికి వందనాలు. బాప్తిసం తీసుకున్నారా? ఎందుకు, మీకు నరకం అంటే ఇష్టమా? తీసుకోవాలి. బాధల్లో ఉన్నాము అవన్నీ కాదు. బైబిల్లో ఏమని ఉందంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఉంది. నువ్వు యేసు ప్రభు దేవుడిని నమ్మావా? నమ్మితే వెంటనే బాప్తిసం తీసుకోవాలి. అక్కడ నమ్మటం వేరు, బాప్తిసం పొందడం వేరు కాదు, రెండు ఒకటే. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడును అని ఉంది. నమ్మినవాడు రక్షింపబడును అని లేదు. కాబట్టి బాప్తిసం పొందుకోండి. మేమంతా హిందువులంలే, మేము దేవుడిని నమ్ముకొని ప్రశాంతంగా అన్ని మానేసి ఇట్లే దేవుడి కోసం తిరుగుతా అందరికి చెప్తా ఉంటాం. మీరు కూడా మాదిరికరంగా ఉండండి. ఆయన రాకడ ఆసన్నమైంది, ఏ రోజు చివరి రోజో తెలియదు. మరి బాప్తిసం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్తారు? మరి తీసుకోవాలి త్వరగా. ఏం పని చేస్తుంటారు? మంచిది. ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు లేరా? నన్ను పెంచుకుంటారా? చర్చికి వెళ్తారా? ఏ చర్చి మీది? ఏ చర్చికి వెళ్తారు మీరు? ఆదివారం వెళ్తారు కానీ మార్పు లేదు.
ఏమైనా ఏమైనా అలవాట్లు ఉన్నాయి ఆయనకి? ఏం లేదు సార్, అన్నీ లేవు. ఏం లేవు. ఏం లేదు మరి ఏం లేకపోతే ఇంకా బాప్తిసం ఎందుకు అడ్డం వస్తుంది? సార్. మేము తీయించుకోవాలనుకునే లేక మా అల్లుడికి యాక్సిడెంట్ అయింది సార్. ఆ, అతను కోమాలోనే ఉన్నాడు. ఉమ్. అతనితో ఇగులాడతా ఏం పేరు ఆయన పేరు? కృష్ణ సార్. కృష్ణ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గుచ్చిలో సార్ 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాడా? లేదు సార్, ఇంటి దగ్గరే ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి ఏమి తినట్లేదా? మొత్తం పైపు ద్వారా సార్. పైపు ద్వారా కళ్ళు రెప్పలు అన్ని కొడతారు సార్. పిలిస్తే తెలుస్తుంది. మాట్లేదు, ఆహారం లేదు, ఏం లేదు సార్. 2 సంవత్సరాల నుంచి మంచంలో. అంటే కూతురునిచ్చారా? అబ్బా, ఎంతమంది పిల్లలు వాళ్ళకి? పిల్లకాయలు సార్, చిన్న పిల్లకాయలు. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళకి పోషణ? ఏం చేస్తారు? ఫలం చేసేది. మరి అదే మనము దేవుడికి సాక్షిగా ఉండాలి. మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. మనమే సాక్షిగా లేకపోతే ఎట్లా? మీరు ఇంత పెద్దోళ్ళు దేవుడిని నమ్మారు, ఎందుకు బాప్తిసం పొందలేదు? పొందాలి కదా. నీకు బైబిల్ ఉందమ్మా? నీకు బైబిల్ ఉందా? ఉంది సార్, బైబిల్ ఉంది సార్. మా పాప సార్. ఇంకా ఇగో మీ మనవాళ్ళకి మీ మనవరాళ్ళకి కూడా ఇవి ఇవ్వండి, చదువుకుంటారు. మంచి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, సరే మరి నమ్మకంగా ఉండండి. ఆయన 2వ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం ప్రార్థనాపూర్వకంగా భక్తిగా ఉంటేనే మనం వెళ్ళిపోగలం. లేకపోతే ఇక్కడ మిగిలిపోతే మహాశ్రమలు. ఇక్కడ ఈ పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు అన్ని బాధలు, అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వస్తాయి. కానీ వీటిల్లో కూడా మనకు ఆయన సంతోషాన్ని, సమాధానం దయచేస్తాడు. ఎప్పుడు మనం ఆయనతో అంటుకట్టబడినప్పుడు. మీకు యేసుప్రభు దేవుడు అని తెలుసు, కానీ మీరు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన మీ హృదయాన్ని తడుతున్నాడు. మీరు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మీ హృదయంలోకి వస్తాడు. మీరు నమ్మేరు కానీ బాప్తిసం తీసుకోవట్లేదు. తీసుకోండి, బాగుంటుందా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. మీ అల్లుడు యేసు నామంలో బాగుపడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా, వందన. ఏమండి, ఇది బుచ్చిరెడ్డిపాలెమేనా? ఇదేనా? ఎక్కడ సెంటర్? ఎక్కడ ఇదేనా? ఇంకా ముందు పోవాలా? బుచ్చి పోవాలంటే ఇంకా ముందు పోవాలా? మీరు చదువుకున్నారా? లేదు. ఇదిగోండి, చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. నోట్లో పొగాకు గుట్కాలు నవ్వులుతున్నట్టున్నావు. క్యాన్సర్ వస్తే నీ ఆస్తులను అమ్మినా బాగోదు. యేసుప్రభు నిన్ను బాగు చేస్తాడు. యేసుప్రభు గురించి చదువుకో, నీకు బాగుంటుంది. దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం